మెరుపుల్లా దూసుకొస్తున్న పాకిస్తాన్ మిజైల్స్ ని పాకిస్తాన్ ఆర్మ్డ్ ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ అమ్యునిషన్ కి సంబంధించి చూసినప్పుడు డ్రోన్స్ కి సంబంధించి మెరుచుకుంటూ వస్తుంది కదా, ఆ మెరుపులే వాటిని పేల్చేసిన పరిస్థితి. ఆ మిజైల్స్ ని ప్రయోగించి ఇటు భారత్ మీద ప్రతిదాడికి దిగుదాం అనుకుంది. ఒక్కసారి ఆడియో చూడండి ఎలా పేలుతోందో. పాకిస్తాన్ కి పుచ్చ పగిలిపోయే సమాధానం. బహుశా కాస్త ఎమోషనల్ గా ఉండొచ్చు కానీ గట్టి సమాధానం అది. ఒకసారి ఆడియో చూద్దాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్ కి చేరుకుంటున్నాయి ఫైటర్ ప్లేన్స్ భారత్ కి సంబంధించి. పాకిస్తాన్ గుర్తుపెట్టుకో, ఈ రోజు రాత్రితో నువ్వు నీ ప్రపంచం, నీ ప్రపంచం నువ్వనే దానివి. ఈ రోజు రాత్రి ప్రపంచ పటం నుంచి పారిపోక తప్పదు, ప్రపంచ పటం నుంచి ఓడక తప్పదు. ఈ రోజు రాత్రి నీకు కాలరాత్రి, ఈ రోజు రాత్రి నీ చరిత్రలో ఆఖరి రోజు. నీకు, నీ ముఠాకి, నీ ముఠా మేస్త్రులకి అందరికీ కూడా, మరి ముఖ్యంగా నీ ముష్కరుల మూకకి, నీ ఆర్మీకి, నీ ఐఎస్ఐకి, నీ ప్రభుత్వానికి అక్కడ ప్రజలు తిరగబడ్డ మాట ఏవో కానీ ఈ రోజు మేము కొట్టే దెబ్బకి పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే ఉండదు. ఈ రోజు ఫైటర్ జెట్స్ చేరుకుంటాయి జమ్మూకి, తగిన సమాధానం చెప్పబోతున్నాయి. ఎక్కడ ఏ మూలన దాక్కుండా కొట్టే తీరుతాం. ఇప్పుడు రష్యా మాకు అండుంది, మాకు అమెరికా ఉంది. రష్యా ఇచ్చిన S-400తో ఆ సుదర్శన చక్రాన్ని మీ మీదకు వదలబోతుంది భారత్. ఈ రోజు నుంచి నీకు రోజులు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక్కసారి అక్కడ పరిస్థితులు ఎలా ఉంచుదా. జమ్మూ యూనివర్సిటీ దగ్గర తుపాకీ తూటాలు పేల్చినట్టుగా వాటిని పేల్చేస్తుంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. చేస్తున్నాను. అక్కడ ప్రెసెంట్ పరిస్థితులు ఎలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్దాస్, ప్రస్తుతం జమ్మూలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? భారత రక్షణ వ్యవస్థ, భారత భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. రామ్దాస్, నా మాట వినిపిస్తోందా? పాకిస్తాన్ అయితే పూర్తిగా తెగించిందని చెప్పాలి. ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సాంబా అక్నూర్ సెక్టార్ లో పూర్తిగా ఫిరంగు దాడులకు పాల్పడుతోంది. ఇక బహిరంగంగానే బాహటంగా దాడులకు పాల్పడుతుంది. సాంబా హైవేని పూర్తిగా అక్కడ ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగిస్తుంది. మరోవైపు ఇక్కడ మనం పఠాన్ కోట్ ఎయిర్ బేస్, అలాగే గురుదాస్పూర్ ఎయిర్ బేస్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి సంబంధించి మన ఫైటర్ జెట్స్ అన్ని కూడా పూర్తిగా ఇప్పుడు జమ్మూ వైపు మోహరించిన పరిస్థితి. పూర్తిగా భారత త్రివిధ దళాలు ఇక పూర్తి స్థాయి అప్రమత్తతో కూడుకొని ఇప్పుడు అన్ని రకాలుగా సర్వసన్నద్ధమవుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాలను టార్గెట్ గా చేసుకొని చేసినటువంటి 8 బ్లాస్ట్లు, 8 చోట భారీ శబ్దాలు వినిపించినట్టు చెప్తున్నారు. ఇప్పటికే మనం ఇంటర్సెప్టర్ చేయగలిగాం, వాటన్నిటి కూడా నిర్వీర్యం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత ఆర్మీ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పాకిస్తాన్ డ్రోన్లను కూర్చివేస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్ లో కావచ్చు, అలాగే ఇటు జమ్మూలో కావచ్చు, అలాగే ఇటు పంజాబ్ గురుదాస్పూర్ ప్రాంతంలో కావచ్చు, పాకిస్తాన్ డ్రోన్లు ఇక్కడ నిర్వీర్యం చేసిన పరిస్థితి కనబడుతుంది. తాజాగా జమ్మూ ఎయిర్పోర్ట్, అలాగే జమ్మూ యూనివర్సిటీ ప్రాంతంలో పూర్తిగా అక్కడ డ్రోన్లను కూడా నిర్వీర్యం చేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు ఎలాంటి క్యాజువాలిటీ రిపోర్ట్ కాలేదంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జమ్మూ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతానికైతే ఇంకా ఎలాంటి ప్రాణ నష్టం జరిగిందనే వివరాలు పూర్తిగా వెల్లడి కావడం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఉద్రిక్త నేపథ్యంలో అటువైపు నుంచి, పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి ఆ మిసైల్స్ ని పూర్తిగా మనం డిస్ట్రాయ్ చేయగలిగాం. రాకెట్ దాడిని కూడా, డ్రోన్లను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టగలిగాం. ఇప్పటికైతే భారత డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా, ఎయిర్ ఫోర్స్ కూడా ఇవన్నీ కూడా పూర్తి సర్వసన్నద్ధంతో ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలను పూర్తిగా ఇటువైపు నుంచి భారత రక్షణ మంత్రి అలాగే ప్రధానమంత్రి కూడా ఎప్పటికప్పుడు ఉండండి. ఆ విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు, ఇదిగో ఇవే ఆ డ్రోన్స్ ని, వచ్చిన డ్రోన్ ని వచ్చినట్టు పేల్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది మన S-400 అలాగే ఆకాశ రక్షణ వ్యవస్థ ఇంటర్సెప్టర్స్. ఇవి దాదాపు 120 నుంచి 400 కిలోమీటర్లు, రిమెంబర్ 120 to 400 కిలోమీటర్స్ రేంజ్ లో ఉన్న వేటిని చూసి పట్టేసి వాటిని పట్టి పేల్చేస్తాయి అన్నమాట. అది మీరు చూడొచ్చు. ఇదిగోండి ఆ టార్గెట్స్ ని ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నాయి. అవి మన మీద దాడి చేయడానికి వస్తే కనుక అదిగో అలా టప్ 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 సౌండ్ వస్తుంది కదా, అది మనం పేల్చేస్తున్న శబ్దం, మనం పేల్చేస్తున్న విజువల్స్. ఇదిగో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఆ లైట్లన్నీ పేలిపోయిన తర్వాత మాయమైపోతాయి, అన్ని గాయం, అంత గాయం.
మీరు చూడొచ్చు పేల్చేది ఇది 1 2 3 4 5 6 7 8 ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను 1 2 3 4 5 6 7 8 దాదాపుగా 8 డ్రోన్లతో వాళ్ళు దాడికి తెగబడ్డారు. వెంటనే మనం పేల్చేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇది గాల్లో ఉండగానే ఈ క్షిపణి వ్యవస్థ ఈ మిసైల్స్ ని వెంటనే నిర్వీర్యం చేసేస్తూ ఉంటుంది. ఇది S-400 కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. మార్నింగ్ HQ-9 చైనాకు సంబంధించిన HQ-9 కూడా ఇక్కడ నుంచే పేల్చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. అటువంటి క్షిపణి వ్యవస్థ మన దగ్గర ఉంది. పూర్తిగా వీటిని మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, ప్రస్తుతం జమ్మూ సంబంధించి అక్కడ పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతోంది. త్రివిధ దళాలు కూడా అక్కడికి చేరుకుంటున్నాయి. అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, భారత బలగాలు చాలా గట్టిగా సమాధానం చెప్తున్నాయి, తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. పాకిస్తాన్కి ఈరోజు ముఖం పగిలిపోయే సమాధానం కాదు, ఏకంగా మనిషి పగిలిపోయే సమాధానం ఉంటుంది. మీరు చూడొచ్చు 1 2 మొత్తం క్లియర్ 1 2 3 4 5 6 7 8 కూడా ఫస్ట్ ఇట్ నుంచి క్లియర్ చేసిన తర్వాత ఇదిగో లాస్ట్ ఇదిగోండి ఇవన్నీ కూడా దాదాపుగా భూమికి చేరుకుంటే కనుక తీవ్రమైన నష్టాన్ని చూపిస్తాయి, తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. మీకు మాట నేను చెప్పాలనుకుంటున్నా, పాకిస్తాన్ ఏమంటోంది, అవసరమైతే న్యూక్లియర్ అటాక్కి, అవసరమైతే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని రంగంలోకి దించుతా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోని వీటిని ప్రయోగించింది మా ప్రతినిధి రామ్దాస్ సరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామ్దాస్, ప్రస్తుతం జమ్మూలో ఎటువంటి పరిస్థితి ఉంది? ముఖ్యంగా ఇక్కడ మనం ఒకటి ప్రధానంగా రాజస్థాన్ టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది, అలాగే జమ్మూను కూడా టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ 2 ప్రాంతాలు కూడా జైసల్మేర్ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఈ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. జైసల్మేర్ టార్గెట్ గా పాకిస్తాన్ అంటే మనం ఏదైతే సరిహద్దు భద్రతా కాపుగాసే గస్తీ కేంద్రాలని, అలాగే చాలా చోట్ల కంటోన్మెంట్ ఏరియాస్ ఉన్నాయి, వీటన్నిటి కూడా టార్గెట్ చేసి ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా అలాగే మరొక ఇంపార్టెంట్ బ్రేకింగ్ ఉంటుంది. ఆర్నియా మిలిటరీ బేస్ కూడా టార్గెట్ చేస్తోంది పాకిస్తాన్. రాజస్థాన్ లోని ఆర్నియా మిలిటరీ బేస్ ను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ దాడులు అటువైపు నుంచి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద జమ్మూ అలాగే రాజస్థాన్ ప్రధానంగా సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని జైసల్మేర్ కూడా పాకిస్తాన్ లో ఉంది. సో ఈ ప్రాంతాలను ఇంకొకసారి మీరు లైన్ లో ఉండండి. బిగ్ అలర్ట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ మూడింటిని టార్గెట్ చేసుకుంది. ఇప్పుడు దాడిని తీవ్రతరం చేస్తుంది. ఈ రాత్రిని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. మరి ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ మన మీద దాడులకు తెగబడుతోంది. ఇటు S-400 తో మనం ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నాం. రాజస్థాన్ తో పాటు పంజాబ్ అలాగే జమ్మూ ఈ 3 ప్రాంతాలని టార్గెట్ చేసుకుంది. ఇటు లాంచర్లకు సంబంధించి కావచ్చు, ఇంకో పక్క ఎల్ఓసి దగ్గర బీభత్స వాతావరణం, మరో పక్క పూంచ్ కి సంబంధించి చూస్తున్నాం. ఒక యుద్ధ వాతావరణం యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ముందే చెప్పాం, మేము టెర్రరిస్టులు మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాం, దగ్గరకు వస్తే నీ పని అయిపోద్దని చెప్పి ఈ రోజు పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వింది. పాకిస్తాన్ కి ఆ గడియలు దగ్గర పడ్డాయి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కానీ అక్కడ భారత భద్రతా బలగాలు మాత్రం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. అక్కడ తీవ్రమైన పోటీ ఉంది. ఇన్ఫాక్ట్ ఫైటర్ జెట్స్ అక్కడికి చేరుకుంటున్నాయి అంటే అక్కడ అర్థం చేసుకోండి, రఫేల్ దాదాపు 400 కిలోమీటర్లు సబ్జెక్ట్ టు ద కరెక్షన్ కొన్ని సందర్భాల్లో మిసైల్స్ ని తీసుకెళ్లగలదు. బ్రహ్మోస్ ను ఉపయోగిస్తే పాకిస్తాన్ ఖతం. ఇటువంటి మన దగ్గర ఒక 100 మిసైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రాజస్థాన్ జైసల్మేర్ దగ్గర కాన్సన్ట్రేషన్ చేస్తుంది పాకిస్తాన్. అక్కడ కూడా దాడులకు తెగబడుతోంది. అక్కడ కూడా మిసైల్ అటాక్ దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్తారు. రామ్దాస్, ప్రస్తుతం ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? డెఫినెట్ గా ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలను టార్గెట్ గా చేసుకుని, ముఖ్యంగా మన కంటోన్మెంట్ ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ తెగబడుతుంది. ఇప్పుడు మరొక బ్రేకింగ్ ఉంటుంది. సంజ్వాన్ ఎయిర్ ఆర్మీ బేస్ ను కూడా టార్గెట్ చేసుకుంది, కానీ విఫలమవుతుంది పాకిస్తాన్ ఆర్మీ. అక్కడ మనల్ని పూర్తిగా తిప్పికొట్టిన పరిస్థితి కనబడుతుంది. ఆర్మియా, సంజ్వాన్, అలాగే గురుదాస్పూర్, ఇక పఠాన్ కోట్ ఎయిర్ బేస్, అలాగే ముఖ్యంగా జమ్మూ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా టార్గెట్ చేస్తుంది. సరిహద్దు రాష్ట్రాలు రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతాలపై పూర్తిగా, కాశ్మీర్ కాదు జమ్మూ ప్రాంతాల్లో పూర్తిగా పాకిస్తాన్ టార్గెట్ పెట్టుకుంది. ఇక ఇప్పటికే మనం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హిండన్ ఎయిర్ బేస్ నుంచి కూడా, హిమాచల్ నుంచి మనం అలర్ట్ అయ్యాం. అక్కడ నుంచి కూడా వీలైతే యుద్ధ విమానాలు బయలుదేరి సిద్ధంగా ఉన్నట్టుగా ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మొత్తం మీద బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. F-16 ని పేల్చేసాం. F-16 ని మనం పేల్చేసాం. ప్రస్తుతం కూల్చేసాం. భారత్ కూల్చేసింది. భీకర యుద్ధం జరుగుతోంది. యుద్ధం అటు పాకిస్తాన్ ప్రారంభిస్తే ముగించేది మాత్రం భారత్. F-16 ని ఇటు F-16 కి సంబంధించి మాట్లాడుకున్న
సందర్భం. వాళ్ళ దగ్గర అత్యాధునికమైన విమానాల్లో F-16 ఒకటి. F-16 తో ఇటు జమ్మూలోకి చొరబడింది, జమ్మూలోకి వచ్చే ప్రయత్నం చేసింది, ఇటు F-16 ని కూల్ చేసింది భారత్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. F-16 తో పాటు మరికొన్ని మిసైల్స్ ని కూడా ఇటు పేల్చేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ మిసైల్స్ ని, డ్రోన్స్ ని భారత్ కూల్ చేసింది. ఇండియా ఇప్పుడు F-16 పాకిస్తాన్ కి సంబంధించి కూల్ చేసింది. F-16 తో దాడులకు తెగబడే ప్రయత్నం చేసింది. పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గర కూడా ఇబ్బందికర వాతావరణం ఉంది. జమ్మూ ఎయిర్పోర్ట్ మీద దాడికి దిగేందుకు ప్రయత్నం చేసింది. రాకెట్ తో 8 పాక్ మిసైల్స్ ను భారత్ సైన్యం పేల్చేసింది. అలాగే పాకిస్తాన్ దాడిని తీవ్రంగా ప్రతిఘటిస్తోంది భారత్. ఇన్ఫాక్ట్ భారత భద్రతా బలగాలు, త్రివిధ దళాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పుడు కరాచీతో పాటు గ్వాదర్ కావచ్చు, ఈ పోర్టులను కూడా భారత్ లేపేసే అవకాశం ఉంది. ఇటు పంజాబ్, రాజస్థాన్, జమ్మూ ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసింది. మరి ముఖ్యంగా ఇక్కడ దాడులకు తీవ్రత, ఇన్ఫాక్ట్ దాడులకు తెగబడింది పాకిస్తాన్. ఇక్కడ ప్రెసెంట్ ఆ రిటాలియేషన్ కొనసాగుతోంది. భారత్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. S-400 ఆకాశాలతో తమ ఇంటర్సెప్టర్లతో పాకిస్తాన్ పనిపట్టే ప్రయత్నం చేస్తోంది. మా ప్రతినిధి రామ్దాస్ దగ్గరికి వెళ్తున్నాను. రామ్దాస్, ప్రస్తుతం F-16 జెట్ ని కూల్ చేసింది ఇండియా. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎవరైనా దాంట్లో మరి ముఖ్యంగా పైలట్ ఎవరైనా చిక్కాడా? డెఫినెట్ గా F-16 కూల్ చేసినట్టు